జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కోటా పోయిండు, ప్రయాగరాజు పోయిండు, విద్యార్థుల గోస పట్టించుకుంటున్నాడు, విద్యార్థుల జీవితం ఏమైతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ భవిష్యత్ ప్రధాని గానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చిన హామీలేది, ఆవిరైపోయిన ప్రజల ఆశయాలేంది అది పట్టించుకోకుండా దర్ద్ దౌలత్ और डेटा का हिसाब शुरू करे क्या చిత్రగుప్త మే రాహుల్ జీ. ఇదే తెలంగాణలో ప్రభుత్వంలోకి రానీకే అడ్డగోలుగా గ్యారంటీలు ఇచ్చి ఇవాళ ఆవిరైపోతున్న గ్యారంటీలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిలదీద్దామా వద్దా ఫ్రెండ్స్? 1,00,000 ఉద్యోగాలు ఏమైనాయి ఆనాడు చిత్రగుప్తు అడిగినాం, మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ది మాట ఎట్లున్నదని అంటే గడికో మాట, గ్రహచారానికి విద్యార్థుల భవిష్యత్ బాట. ఇదే ఇయాలటి చర్చ. ఇవాళ కాంగ్రెస్ సర్కార్ దర్ద్ దౌలత్ డేటా కా హిసాబ్ తీసి మాట్లాడితే కోటా ప్రయాగ్రాజ్ పోయిన రాహుల్ గాంధీ నేనేమని అడుగుతున్నా, ఒక్కసారి భాగ్యనగరానికి రండి కదా, మా విద్యార్థుల భాగ్యరేఖలు చూడనీకే. 1,00,000 ఉద్యోగాలు ఏమైనాయి? తెలంగాణ జాబ్ ప్రామిసెస్ వర్సెస్ యాక్చువల్ నంబర్స్. లెటస్ డిబేట్ ఫ్రెండ్స్. 5 నంబర్లు అపియర్ అవుతాయి. ఇలా కాంగ్రెస్ మాటలలో మనువడ 5 నంబర్లు అపియర్ అవుతాయి. ఫస్ట్ ఒకసారి 70,000 అంటారు, తర్వాత 56,000 అంటారు, తర్వాత 80,000 అంటారు, తర్వాత 1,00,000 అంటారు. ఆఖరికి చెంచబెట్టి గీక్తే కనబడ్డది ఏంది అని అంటే 16,978 అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ రాహుల్ గాంధీ ఏమో కోటా పోతాడు, ప్రయాగరాజ్ పోతాడు, దర్ద్ దౌలత్ అని అంటాడు. డేటా కా హిసాబ్ తీసి చూస్తే చిత్రగుప్తులా అసలైన సిసల నిజాలు బయటపడతాయి. 5 నంబర్లు కనబడతాయి, ఒక్క గవర్నమెంట్ కనబడుతుంది, ఒక్క క్లెయిమ్ మాత్రం మీద నిలబడదు. ఏంద్రా ఈ చర్చ అని చెప్పి కాంగ్రెస్ చరిత్ర తీస్తే ముఖ్యమంత్రి వర్యులే 70,000 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడతారు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. మళ్ళా ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమో అదే కాంగ్రెస్ పార్టీలో 56,000 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళా అదే పార్టీకి చెందిన టీపీసీసీ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్ 80,000 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడతారు. ఇంకొక కేబినెట్ మినిస్టర్ వచ్చేసి 1 lakh అని చెప్పి మాట్లాడతారు. సియాసత్ ఢిల్లీలో వచ్చిన కథనాలు, చిత్రగుప్తులనే కావు ఇవి. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నానంటే మళ్ళా యాక్చువల్ నంబర్ ఏంది? మళ్ళీ ఈ 16,978 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడతారు కదా, ఏది? సో ది క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్. అన్నా 1,00,000 ఉద్యోగాలు ఆవిరైనయా అనేది ఒక పెద్ద ప్రశ్న. May 8, 2023 జర మనం చరిత్రలోకి పోదాం ఫ్రెండ్స్. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ మీద జర మాట్లాడుకోవాలి కదా, సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా. అక్కడ 2,00,000 ఉద్యోగాలు వచ్చిన ఇయర్లనే చేస్తాము అని చెప్పి ప్రియాంక వాద్రా గాంధీ సాక్షిగా ఇచ్చిన హామీ తెలంగాణ టుడే తదితర పేపర్లలో కూడా వచ్చింది. వాస్తవం. నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళీ అలా ఈ డిక్లరేషన్ సాక్షాత్కారం అయింది అని చెప్పి ప్రియాంక వాడ్రా గాంధీ గారు వచ్చి మళ్ళా అన్నగారు కోటా పోయిండు, ప్రయాగరాజ్ పోయిండు, అంతటా పోయి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అది రివైజ్ అయింది. జూలై 2025లో రివైజ్ చేసి వీళ్ళు ఏమని అన్నారు అని అంటే, ఒక రేషన్ కార్డ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నల్గొండల జూలై 2025లో ఈ నంబర్ని రివైజ్ చేసి చీఫ్ మినిస్టర్ ఏమని అన్నాడు తెలుసా? గవర్నమెంటు ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు 2.5 years ఆయన ఆఫీస్కి రాగానే, ఆఫీస్ ముఖ్యమంత్రి కాగానే, ఆఫీస్లో కూర్చోగానే 1,00,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన టైం లోపల చేస్తాము అని చెప్పిర్రు. జూన్ 2026 డెడ్ లైన్ పెట్టిండ్రు. డెడ్ లైన్ అయిపోయింది, మీ డిక్లరేషన్లు అయిపోయినాయి.
విద్యార్థులు దుర్బిన్ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ అనుభూతి మీకు తగులుతుందా అని చెప్పి చిత్రగుప్త్ నిలదీస్తుంది. డెడ్లైన్ దాటింది, ప్రామిస్ అట్లనే మిగిలింది. స్టేట్ ఫైనాన్సెస్ అనేటివి తారాస్థాయికి ఏడ తగులుతున్నాయో నాకు అర్థమవుతలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్టేట్ ఫైనాన్సెస్ ఆర్ ఇన్ కంప్లీట్ వాటర్ టైట్ సిచ్యువేషన్. ఇలా ఏ సెగ్మెంట్ తీసుకున్నా నయా పైసా లేదు, చెత్తెత్తుదామన్నా పైసా గతి లేదు. జర నంబర్ల కాడికి వచ్చి మనం మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు గట్కేసర్లా జూలై 19, 2026కి 70,000 వేకెన్సీలు మేము ఫస్ట్ ఇయర్లోనే ఫిలప్ చేసినాము అని చెప్పి మాట్లాడతారు. లేటర్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటా ఎల్బీ స్టేడియంలా ఇంకా శిల్పకళా వేదికల పేరెంట్స్ ముంగట క్యాండిడేట్స్ ముంగట మాట్లాడతారు. ఇది డెక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది. మన ముఖ్యమంత్రి వర్యులే ఆయన వెనకటి అకౌంట్ల డిసెంబర్ 2025 నాడు 60,000 ఉద్యోగాలు 1 ఇయర్లు ఇచ్చినాము అని చెప్పి చెప్తారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా 40,000 ఉద్యోగాలకు మేము ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. టార్గెట్ 1 lakh అని చెప్పి చెప్తారు. దిస్ ఈజ్ ఆల్సో బీన్ డీప్లీ డిస్కస్డ్ ఇన్ కెరీర్స్ 360. దాని తర్వాత ఒక సపరేట్ సివిల్ సర్వీస్ ఈవెంట్ల 55,143 143 ఐ లవ్ యూ, 55,143 ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి ఉద్యోగాలకు చెప్పి సింగిల్ ఇయర్లో రిక్రూట్ చేసినాము, ఇది దేశంలోనే ఒక దిక్సూచి అని చెప్పి మాట్లాడతారు. అన్న ఇది డెక్కన్ హెరాల్డ్ పేపర్లో కూడా వచ్చింది. దాని తర్వాత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు 56,000 ఉద్యోగాలు అని చెప్తారు. మహేష్ కుమార్ గారేమో 80,000 ఉద్యోగాలు అని చెప్పి చెప్తారు. లేబర్ మినిస్టర్ వెంకటస్వామి గారు 1,00,000 అని చెప్పి చెప్తారు. అండ్ దిస్ హాస్ బీన్ రికార్డెడ్ ఇన్ సియాసత్ డైలీ. ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తున్న పార్టీ పేపరే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. But government's own written submission in assembly, approximately 16,978 vacancies are filled అని చెప్పి మాట్లాడతారు. డబుల్ చెక్ ఎవరు చేసుకోవాలా అని చెప్పి ఒక క్వశ్చన్. ఇది ఒక్కటి కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన నంబర్లు కాదు, బీఆర్ఎస్ బీజేపీ చెప్పిన నంబర్లు కాదు. ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీయే చెప్పుకున్న నంబర్లు ఫ్రెండ్స్. ఈ నంబర్ల మీద ప్రతిపక్ష నేత కల్వకుంట్ల తారక రామారావు దంకేపేచోట్ ఛాలెంజ్ చేసిండు. మళ్ళా ఈ ఛాలెంజ్కి ఇప్పటిదాకా ఛాలెంజ్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ రైటా కాంగ్రెస్ రైటా అని అంటే మళ్ళీ కాంగ్రెస్ ఆధారాలు పెడితేనే కదా కాంగ్రెస్ రైట్ అవుతుంది. ఒక ప్రభుత్వంలో ఒక క్లెయిమ్ చేసి ఒక మాట మీద నిలబడకుండా 5 సార్లు 5 నంబర్లు చెప్పుకుంటా మాట్లాడుతుంటే ఏమనాలి, ఏం ఆలోచించాలి? ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త ప్రజలను కూడా. కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది, ఇవాళ మన డిక్లరేషన్ మనం చేసుకుందామా? నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామా? భారత్ మాతాకి జై.